జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎక్కడున్నాం? భీష్మ పర్వం 2వ ఆశ్వాసంలో ఉన్నాము. ఇప్పటి వరకు మనం 5 రోజుల యుద్ధం గురించి చెప్పుకున్నాము. ఈరోజు 6వ రోజు యుద్ధం ఎలా జరిగిందో తెలుసుకుందాం. అంటే వీళ్ళు పాండవులు మకర వ్యూహంతో వచ్చారు. అదేవిధంగా కౌరవులు క్రౌచ వ్యూహంతో వచ్చారు. ఎవరెవరు ఎలా యుద్ధం చేశారు, ముఖ్యంగా ఈరోజు దుర్యోధనుడు చావు దెబ్బ తిని కూడా ఎలా తప్పించుకున్నాడు. అసలు భీముడి ప్రతాపం అసలు మామూలుగా ఉండదు. భీముడు రుద్రుడిలా మారి ఏ విధంగా యుద్ధం చేశాడు, అసలు పాండవుల్లో ఎవరెవరు ఎలాంటి యుద్ధం చేశారు, కౌరవుల్లో ఎవరెవరు ఎలాంటి యుద్ధం చేశారు, యుద్ధం అయిపోయేసరికి ఏం జరిగింది, ద్రౌపది కుమారుల ప్రతాపం ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు ఎపిసోడ్లో ఉంటుంది. నేను చదువుతుంటాను, చూడండి. 6వ రోజు ఉదయమే యుద్ధం ప్రారంభించారు. పాండవులు వచ్చేసి మకర వ్యూహం పన్నారు కదా. ముందు నేను మకర వ్యూహం ఎలా ఉందో చెబుతాను చూడండి. మకర వ్యూహంలో ద్రుపద మహారాజు శిరస్సుగా ఉన్నాడు, నకల సహదేవులు కన్నులుగా ఉన్నారు, భీముడు నోరుగా ఉన్నాడు, అభిమన్యుడు ద్రుపది కొడుకులు ఘటోద్గజులు గండస్థలం అంటే మధ్యస్థలంలో ఉన్నారు, సాచికి ధర్మరాజు కంఠం దగ్గర ఉన్నారు, పెద్ద సేనతో కలిసి దుష్టద్యుమ్నుడు విరాటరాజు వెన్నుముక్కగా ఉన్నారు, కైకేయ రాజులు 5గురు ఎడమ భాగంలో ఉన్నారు, దుష్టకేతుడు చేకేతుడు కుడి భాగంలో ఉన్నారు, కుంతిపోజనుడు శాంతనికుడు మొల భాగంలో ఉన్నారు, శిఖండి ఐరావతుడు తోక భాగంలో ఉన్నారు. సో ఇలా ఉందన్నమాట మనకు మకర వ్యూహానికి సంబంధించి. ఇప్పుడు కౌరవుల క్రౌచ వ్యూహం ఎలా ఉందో చెప్తాను. క్రౌచ వ్యూహం అంటే క్రౌచ పక్షి ఉంటుంది కదా, ఆ పక్షి రూపంలో ఉన్నటువంటి వ్యూహం. దానికి వచ్చేసి ద్రోణాచార్యులు చుంచుగా ఉన్నారు, కృపాచార్యులు అశ్వత్థామ కళ్ళుగా ఉన్నారు, కృతవర్మ కాంబోజరాజు బాహ్లికుడు తల భాగంలో ఉన్నారు, శురసేనుడు దుర్యోధనుడు కంఠ భాగంలో ఉన్నారు, సౌవీరులు భగదత్తుడు గుండె, విందానవిందులు త్రిగర్త సేనతో సుశర్మ ఎడమరెక్కగా ఉన్నాడు, యవన శక చూలికలు వీళ్ళు వచ్చేసి కుడి రెక్కగా ఉన్నారు, శ్రతాయువు భూరిశ్రవుడు తోక భాగంలో ఉన్నారు. సో ఇలా మొత్తానికి 2 శ్రేణులు ఉన్నాయి, 2 కూడా విరుచుకుపడతాయి. అసలు సూర్యోదయం అవ్వుతుండంతో బయలుదేరుతారు. రధికులతో గుర్రాల వాళ్ళతో ఏనుగులతో భటులతోటి ఎవరికి తగ్గ వాళ్ళతో వాళ్ళు యుద్ధం చేస్తుంటారు. అసలు దుమ్ము ధూళి వేసే విధంగా అద్భుతంగా ఉదయమే యుద్ధాన్ని మొదలు పెట్టేస్తారు. 6వ రోజు యుద్ధంలో ద్రోణుడు ప్రతాపం అద్భుతంగా ఉంటుంది. ద్రోణుడు పాండవ సైన్యం మీద విరుచుకపడుతుంటాడు. దాంతో పాండవ సైన్యం అంతా అతలాకుతలమై పారిపోతుంటుంది. అప్పుడు భీముడు రంగంలోకి దిగుతాడు. భీముడికి ద్రోణుడికి మధ్య ధనుర్యుద్ధం జరుగుతుంది తెలుసా. ఇంతటి ద్రోణాచార్యుని కూడా ఆపగలుగుతాడు అండ్ ద్రోణాచార్యుడి సారథిని కూడా చంపేస్తాడు భీముడు. దాంతో ఏం చేస్తాడంటే ద్రోణాచార్యుడు ఓవైపు పగ్గాలు పట్టుకుంటేనే మరోవైపు భీముడితో యుద్ధం చేస్తుంటాడు అనమాట. అయితే ఇదంతా చూసి ఈ భీముడు విరుచుకబడడంతో అప్పుడు కౌరవ సైన్యం అంతా కూడా పరుగులు పెడుతుంటుంది. కౌరవ సైన్యం అంతా అలా పరుగులు పెడుతుండడంతో వెంటనే భీష్ముడు వచ్చి ఇక్కడ చేరుస్తాడు. సో భీష్ముడు వచ్చి రావడంతో మళ్ళీ కైకేయ సైన్యం అంటే పాండవ సైన్యం మీద భీష్ముడు పడడంతో ఇలా భీష్ముడు పాండవ సైన్యాన్ని నాశనం చేస్తుంటే మరోవైపు భీముడు కౌరవ సైన్యాన్ని నాశనం చేసి అసలు వాళ్ళ వ్యూహం అనేది ఎప్పుడో 2గా విడిపోయి పాయలుగా విడిపోయి పోతుంటుంది అనమాట. కౌరవ సైన్యంలో ఎవరు మిగలరు, అలా వెళ్ళిపోతుంటారు. సైనికులు రథాల వాళ్ళు ఏనుగుల వాళ్ళు భీముని చూస్తేనే పారిపోతుంటారనమాట. అప్పుడు ఏం చేస్తారంటే ఇదంతా జరుగుతున్నప్పుడు దుశ్శాసనుడు దుర్వహ్యుడు దుర్ముదుడు దుస్సాహనుడు జయుడు జయంతుడు వికర్ణుడు చిత్రసేనుడు సుదర్శనుడు చారుమిత్రుడు సువర్ణుడు దుష్కర్ణుడు వీళ్ళందరూ తెలుసు కదా దుర్యోధనుడు తమ్ముళ్ళు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే మనకు ఒంటరిగా భీముడు దొరికాడు, వీడి సంగతి ఏంటో మనమే చూద్దామని చెప్పేసి అసలు లెక్కలేనంత మంది, అసలు కన్ను చూపు మేరలో మరొక మనిషి కనిపించారు, అంతమందిని వేసుకొని వచ్చేసి భీముడి మీద పడిపోతారు. భీముడు కూడా ఏం చేస్తాడు తెలుసా, తన రథాన్ని ఆపేసి కిందికి దిగి ఒక గద పట్టుకొని ఇక మధ్యలో భీముడు ఉంటాడు, చుట్టూ కన్ను చూపు మేరలో మనకి ఇంకెవరు కనిపించరు, మొత్తం కౌరవ సైన్యం ఉంటుంది, వీళ్ళ దుర్యోధనుడు తమ్ముళ్ళు ఉంటారు, గుద్దుకు కూడా చచ్చిపోతుంటాడు, అట్లా యుద్ధం చేస్తుంటాడు. భీముడు ఒక్కడే యుద్ధం చేస్తున్నాడు అన్న విషయం దుష్టద్యుమ్నుడు తెలుస్తుంది. తెలియగానే దుష్టద్యుమ్నుడు గుండాగిపోయినంత పని. భీముడు ఒక్కడు యుద్ధం చేయడం ఏంటి, ఇంతమందితో యుద్ధం చేస్తున్నాడా, అసలు ఆయనకి ఏమైనా అయిందా ఏంటి అని చెప్పేసి సారథి పద భీముడు ఎక్కడుంటే అక్కడికి మనం వెళ్దాం పద అని చెప్పేసి భీముడు వెతుక్కుంటూ వస్తాడు. వచ్చేసరికి భీముడు రథం మీద ఉన్నాడు, విశాఖుడు ఒక్కడే ఉంటాడు. విశాఖుడు అంటే భీముడి యొక్క రథసారథి అనమాట. వెంటనే విశాఖుడి దగ్గరికి వచ్చి నా కాళ్ళు చేతులు ఆడట్లేదు విశాఖ, భీముడికి ఏమైంది, నేనేం దుర్వార్త వినను కదా, నాకు భయంగా ఉంది, చెప్పు, ఒకవేళ భీముడికి ఇలా ఏమైనా అయితే నేను ప్రాణాలు తీసుకోవడం తప్ప నాకు ఇంకొకటి ఏం లేదు, నువ్వు నిజం చెప్పు, ఏమైంది అని
కంగారుగా అడుగుతుంటాడనమాట. అప్పుడు ఒకే మాట అంటాడు విషాక్త, ఆయనకేమవుతుంది, అదిగో అక్కడ అంత దూరంలో కౌరవులతో యుద్ధం చేస్తున్నాడు, ఆయన ఒక్కడే గద పట్టుకొని యుద్ధం చేశాడు, నన్ను ఇక్కడే ఆగమని చెప్పాడు, అక్కడ గదా యుద్ధం చేస్తున్నాడు అని చెప్తాడు. దీంతో ఒక్కడే గదా యుద్ధం చేయడం ఏంటని చెప్పేసి దుష్టజుమ్ముడు భీముడిని ఎత్తుకుంటూ వెళ్తుంటాడు. భీముడిని వెతుకుంటూ వెళ్తుంటే ఎక్కడ చూసినా శవాల దిబ్బలు, ఏనుగుల దిబ్బలు, గుర్రాల దిబ్బలు, మనుష్యులు, శవాలు, రక్తము, మాంసం ముద్దలే తప్ప కానుచూపు మేరలో భీముడు కనిపించాడు. ఇక అలా 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 ఆ శవాలన్నీ తోసుకుంటూ వెళ్తుంటే ఒక చోట కనిపిస్తాడు. చుట్టూ మినిమం అంటే తక్కువలో తక్కువ ఒక 10,000 మందితో యుద్ధం చేస్తుంటాడు అక్కడ. అంటే ఆయన కనిపించిన అంతమంది, ఇంకెంతమంది ఉన్నారో కూడా లెక్క జమ పెట్టలేము, అంతమంది ఉన్నారంటారు. సో అంతమందితో యుద్ధం చేస్తుండేసరికి ఆయనను చూసి ఒక్కసారి నివ్వెరపోతాడు దుష్టజుమ్ముడు. ఇదెక్కడి యుద్ధము, ఇదేమి వీరత్వము, ఇంతమందితో ఒక్కడు యుద్ధం చేస్తున్నాడు, రథము లేదు, ఆయన దగ్గర ధనస్సు లేదు, బాణాలు లేవు, ఆయుధాలు లేవు, ఏమీ లేవు, ఓ గద పట్టుకున్నాడు, అందరితో యుద్ధం చేస్తున్నాడు, ఇదెక్కడి యుద్ధం అని చెప్పేసి వెంటనే భీముడి దగ్గరికి వెళ్ళి, బావా ఇదేం పని, నువ్వు ఒక్కడివే ఇలా యుద్ధం చేయడం ఏంటి అని చెప్తుంటాడు. ఇటు మన దుష్టజుమ్ముడితో మాట్లాడుతూనే అటు అటు ఒకటి రెండు తలకాలు ఊపేస్తుంటాడు అనమాట. భీముడిని చూస్తుంటే అసలు ఈ క్రూరత్వానికి ఒక రూపం వచ్చిందా అన్నట్టుగా ఉంటుంది. అంతా ఊగిపోతుంటాడు, చంపేస్తాను అన్నట్టుగా. వెంటనే దుష్టజుమ్ముడు ఏం చేస్తాడంటే సమ్మోహనాస్త్రాన్ని వేస్తాడు. సమ్మోహనాస్త్రాన్ని వేయగానే అక్కడ ఉన్న వాళ్ళంతా మూర్ఛిల్లి పడిపోతారన్నమాట. అప్పుడు భీష్ముడు కాస్త తేరిల్లి అక్కడ దగ్గరలో ఒక మడుగు ఉంటే వెళ్ళి మడుగులోకి వెళ్ళి చల్లగా నీళ్ళు తాగి కాసేపు నీళ్ళని మొహాన కొట్టేసుకొని మళ్ళీ యుద్ధం చేయడానికి వస్తాడనమాట. సో ఇలా ఉంటుంది భీముడిది యుద్ధం తీరు అనేది. ఎందుకంటే ఆ కాస్త సమయం, ఎందుకంటే కాస్త నీళ్ళు అప్పటి నుంచి యుద్ధం చేస్తున్నాడు కదా, కాస్త నీళ్ళు తాగినాక కొంచెం నీరసపడతాడు. ఇంతలో దుష్టద్యుమ్నుడు వచ్చే ముందు దుష్టద్యుమ్నుడు ద్రోణుడికి మధ్య యుద్ధం జరుగుతుంటుంది కదా, ఇంతలో ద్రోణుడు వెళ్ళి ద్రుపదుడితో యుద్ధం చేయాలని చూస్తాడు. కానీ ద్రోణుడికి ద్రుపదుడి మధ్య యుద్ధంలో ద్రుపదుడే పలాయనం చిత్తగిస్తాడు. దీంతో ఏం చేస్తాడంటే మరి దుష్టద్యుమ్నుడు ఎటే వెళ్ళాడని వెతుక్కుంటూ ఇక్కడ వచ్చేసరికి కౌరవ సైన్యం అంతా మూర్ఛిల్లిపోయి ఉంటుంది కదా, వెంటనే ప్రజ్ఞాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ప్రజ్ఞాస్త్రం అంటే సమ్మోహనాస్త్రానికి విరుగుడు. ప్రజ్ఞాస్త్రం వేయంగానే మళ్ళీ కౌరవ సైన్యం అంతా లేస్తుంది. యాజ్ యూజ్గా మళ్ళీ కౌరవ సైన్యం భీముడితో యుద్ధం చేస్తుంటుంది. దీంతో ధర్మరాజు అంటాడు, అదిగో అక్కడ భీముడు దుష్టద్యుమ్నుడు ఇద్దరే యుద్ధం చేస్తున్నారట, మీరంతా అక్కడికి వెళ్ళండి అని అభిమన్యుని ద్రౌపది కుమారుని కైకేయిని దుష్టకేతుని అక్కడికి పంపిస్తాడు. వాళ్ళందరూ వచ్చేసరికి దుష్టద్యుమ్నుడికి ద్రోణుడికి మధ్య యుద్ధం జరుగుతుంటుంది. ద్రోణుడు అసలు విపరీతంగా దుష్టద్యుమ్నుడిని కొట్టేస్తుంటాడు. 7 బాణాలు పడిపోతాయి. దుష్టద్యుమ్నుడి గుర్రాన్ని పట్టేస్తాడు, ఆయన రథాన్ని కూడా కొట్టేస్తాడు. ఇంతలో అభిమన్యుడు అక్కడికి వచ్చేస్తాడు. అభిమన్యుడు అక్కడికి రాగానే వెంటనే దుష్టద్యుమ్నుడు తన రథం మించి అభిమన్యుడి రథం మీదకి దుక్కుతాడు. కానీ సేనాధ్యక్షుడి రథమే పోయింది కాబట్టి వెంటనే పాండవ సైన్యం అంతా కేకలు పెట్టుకుంటూ వాళ్ళు పరుగులు పెడుతుంటారు. మళ్ళీ పాండవ సైన్యం పోతున్నటువంటి పాండవ సైన్యాన్ని పిలుస్తారు. ఇక ఓవైపు వీళ్ళు మళ్ళీ యుద్ధం మొదలు పెడతారు. అంటే మళ్ళీ అక్కడికి ద్రౌపది కుమారులు వచ్చారు, ఇటు భీముడు మరోవైపు యుద్ధం చేస్తూనే ఉన్నాడు, అక్కడికి వచ్చేసి అభిమన్యుడు కూడా వచ్చాడు. కాబట్టి మళ్ళీ యుద్ధం యథాతథంగా జరుగుతూ ఉంటుంది. దీంతో ఏంటంటే భీముడు అనుకుంటాడు, సరే అసలు ఈ దుర్యోధనుడు ఎక్కడున్నాడు, వాడిని చంపితే కదా ఈ పీడ వెల్లడయ్యేది, ముందు వాడు ఎక్కడున్నాడో అటువైపు వెళ్దామని చెప్పేసి దుర్యోధనుడి వైపు ఉరికిస్తాడు. ఒక దగ్గరికి వేసేది దుర్యోధనుడు దొరుకుతాడు. దుర్యోధనుడికి భీముడికి మధ్య యుద్ధం జరుగుతుంది. భీముడు గుంటెల్లోకి తీసుకువెళ్ళేటట్టు దుర్యోధనుడు బాణం వేస్తాడు. ఆ తర్వాత దుర్యోధనుడు 2 చేతుల మీద భీముడు బాణాలు వేస్తాడు. ఒక రకంగా భీముడికి దుర్యోధనుడి మధ్య చాలాసేపు యుద్ధం జరుగుతుంది. దీంతో భీముడు వాళ్ళ మధ్యలో యుద్ధం జరుగుతున్నటువంటి భీముని పట్టేసుకుందామని చెప్పేసి దుర్యోధను మిగిలిన తమ్ముళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు. వాళ్ళందరూ అక్కడికి రావడంతో ద్రౌపది కుమారులు కైకేయులు వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు వాళ్ళ మీద పడిపోతారనమాట. సో మొత్తానికి వీళ్ళ చేతిలో మళ్ళీ తమ్ముళ్ళు తోకముడిసి పారిపోతుంటారు. వాళ్ళు అలా పారిపోతుండడంతో ఎక్కలేని కోపం అనేది దుర్యోధనుడికి వస్తుంటుంది. దుర్యోధనుడు భీముడు ఇంకా ఎదురెదురుగానే ఉన్నారు కాబట్టి మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఎవ్వరు కూడా వెనక చేయరు. అసలు దుర్యోధనుడు ఎంత జరిగినా కూడా యుద్ధం చేయడానికే సిద్ధంగా ఉంటాడు. వికర్ణుడు, చిత్రసేనుడు వీళ్ళు అభిమన్యుడితో వేస్తారు. వికర్ణుడు గుర్రాలను అభిమన్యుడు పడగొట్టేస్తాడు. ఆ తర్వాత వాళ్ళందరూ దౌడు తీస్తుంటారు. ద్రౌపది కుమారులు భీముడికి అడ్డుపడి దుర్యోధనతో యుద్ధం చేస్తుంటారు. ద్రౌపది కుమారులను కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు, చాలా అద్భుతంగా యుద్ధం చేస్తారు. దుర్యోధనుడితో యుద్ధం చేస్తారు. దుర్యోధనుడు 5 బాణాలు వేస్తాడు. అయినా కూడా
వాళ్ళు కూడా దుర్యోధనుడు గుండెల్లో గుచ్చుకునేలా బాణాలు వేస్తారు. దీంతోటి మళ్ళీ వీళ్ళందరూ యుద్ధం చేస్తుండడంతోటి భీష్ముడు వస్తాడు. భీష్ముడిని చూసి భీష్ముడిని ఆపడానికి అర్జునుడు వస్తాడు. సో భీష్ముడికి అర్జునుడికి మధ్య యుద్ధం జరుగుతుంటది. ఇక్కడ ఏం చేస్తాడంటే ఇంకా సాయంత్రం సమయం కాబోస్తుంటది. అప్పుడు భీముడు అనుకుంటాడు మళ్ళీ సాయంత్రం అయితే వీళ్ళు తోకముడిచి వెళ్తారు. మళ్ళీ సాయంత్రం అంతా యుద్ధం ఆపాలి. యుద్ధం ఆపేలోపు ఈ దుర్యోధనుడు ఎక్కడ ఉన్నాడో పట్టేసుకుంటాను, వాడిని చంపేస్తాను అన్నట్టుగా దుర్యోధనుడు వెతుక్కుంటూ తిరుగుతుంటాడు భీముడు ఈరోజు. సో ఇలా అంటే ఇలా తిరుగుతుంటే ఒక చోటికి వెళ్ళడానికి మళ్ళీ దొరికేస్తాడు దుర్యోధనుడు. దొరకగానే దుర్యోధనుడితో యుద్ధం చేస్తాడు. చాలాసేపు యుద్ధం జరిగిన తర్వాత దుర్యోధనుడు 4 గుర్రాలను చంపేస్తాడు, సారథిని నరికేస్తాడు, ధనస్సుని విరగొట్టేస్తాడు, బాణాలతో దుర్యోధనుని శరీరాన్ని మొత్తం కొట్టేస్తాడు. అలాగే కుప్పకూలిపోతాడు దుర్యోధనుడి శరీరంలోంచి రక్తం కారుతూ అది రథం ఉంటుంది కదా, రథం నుంచి కిందికి కారుతుంటుంది, మొత్తం శరీరంలోంచి రక్తం అనేది ప్రవహిస్తూ ఉంటుంది. దుర్యోధన అవస్థను చూసి వెంటనే అక్కడికి జయద్రథుడు వస్తాడు. జయద్రథుడు వచ్చి భీముడితోటి యుద్ధం చేస్తుంటాడు. ఈ సమయంలో కృపాచార్యుడు ఏం చేస్తాడు, మెల్లగా అక్కడ ఉన్నటువంటి దుర్యోధన్ని తప్పించి తీసుకెళ్ళిపోతాడు. సో అలా దుర్యోధనుడు వెళ్ళిపోతాడు. తర్వాత చిత్రసేనుడు, చిత్రుడు, చిత్రకాక్షుడు, చారుమిత్రుడు, సులోచనుడు, నందుడు, ఉపనందుడు వీళ్ళందరూ అభిమన్యుడి మీద తిరగబడతారు. అభిమన్యుడు వాళ్ళందరినీ కూడా చిత్తులాగా కొట్టేస్తారు. ఆ తర్వాత వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత అభిమన్యుడితో కాసేపు వాళ్ళకి యుద్ధం జరుగుతుంది. ఆ తర్వాత ద్రౌపది కుమారులు అభిమన్యుడిని దాటి ద్రౌపది కుమారులు వెళ్ళిపోతారు ఈ కౌరవులు. ఎందుకంటే దుర్యోధని తమ్ముల మీదకి ద్రౌపది కుమారులు వెళ్తారు. ద్రౌపది కుమారులు దుర్యోధని తమ్ముల్ని చిత్తుగా ఓడిస్తారు. ముఖ్యంగా నకులుడి కొడుకు శాంతనికుడు అసలు మరో అభిమన్యుడు అన్నట్టుగా యుద్ధం చేస్తాడు. ఎంత సిగ్గుచేటు అంటే ఎక్కడి దుర్యోధన తమ్ముళ్ళు, ఎక్కడ ద్రౌపది కొడుకులు, చిన్నారులు ద్రౌపది కొడుకులు, ఇంత చిన్న పిల్లల చేతుల్లో చావు దెబ్బతిని పరాణాలు చేతిలో పెట్టుకొని పలాయనం చిత్తగిస్తారు దుర్యోధన తమ్ముళ్ళు. సో ఇదన్నమాట ఈ రోజుకి సంబంధించి. ఇక్కడ పాండవులకు జరిగినటువంటి సమస్య ఏంటంటే భీష్ముడు ఈరోజు డైరెక్ట్గా పాండవుల్లోని మహావీరులతో పెద్దగా యుద్ధం చేయకపోయినా పాండవ సైన్యాన్ని మాత్రం సర్వనాశనం చేసి పెడతాడు. మరోవైపు భీముడు కూడా కౌరవ సైన్యాన్ని అదే చేసి పెడతాడు. కాబట్టి ఇరు సైన్యాలు కూడా ఇంకా పెద్దగా చేసిందేమీ లేదు, పోయిందేమీ లేదు అన్నట్టుగా ఇరు సైన్యాలు శిబిరానికి వెళ్ళిపోతాయి. దీంతో మనకు భీష్మ పర్వం 2వ ఆశ్వాసం కూడా పూర్తయింది. 3వ ఆశ్వాసం నుంచి మనకి 7వ రోజు యుద్ధం ఉంటుంది. అసలు మరి 7వ రోజు యుద్ధం ఏం జరిగింది, ఆ రోజు జరిగినటువంటి పరిస్థితులు ఏంటి అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నేను మహాభారతం ఉన్నట్టుగా చెప్తున్నాను. మీకు నచ్చితే ఆశీర్వదించండి. మహాభారతంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి, మహాభారతం ప్లేలిస్ట్ని చూడండి. థ్యాంక్ యూ. జై హింద్.